ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును తగ్గించుకున్నట్లు పారిపోము, నువ్వు వెనకకు చూడకము, ఈ మైదానములో ఇక్కడ నిలవక నీవు నశించిపోకుండా నిమిత్తము ఆ పర్వతములకు పారిపోవచ్చాలి. ఇక్కడ దేవుడు లోతుతో చెప్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మైదానములో ఎందుకు దేవుడు ఉండద్దు అన్నాడు. మైదానం అంటే ఏంటి? మైదానం అనగా ఏంటంటే ఈ లోక సంబంధమైన జీవితానికి గుర్తుగా ఉందన్నమాట. హల్లెలూయా. అంటే ఈ లోకముల నుంచి నువ్వు, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క పాపము నుంచి ఈ మైదానంలో నిలబడకుండా నువ్వు పారిపో అంటున్నాడు. ఎక్కడికి పారిపోమంటున్నాడు అంటే పర్వతము చూపిస్తున్నాడు. అది ఏ పర్వతం అంటే అది నూతన యెరూషలేము, సియోను పర్వతముకి పారిపో. అక్కడ నువ్వు వెళ్తే అక్కడ నీకేం దొరికింది అంటే క్షేమము నీకు దొరికింది, నీ ప్రాణము రక్షించుకుంటావు, ఈ ప్రజలతో పాటు నువ్వు కూడా నశించిపోవు అని దేవుడు లోతుతో క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడు. అంటే మైదానంలో నివసిస్తే ఏం జరిగింది, మైదానంలో మనం ఉంటే మన జీవితము ఎలాగ నాశనం అయిపోద్దో మనం వాక్యంలో చూద్దాం. అదే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వాక్యం మనం చూద్దాం. 6వ అధ్యాయము 5వ వాక్యం. నరులు చెడుతనమును అంటే ఈ మైదానంలో ఈ భూమి మీద ఎలాగుందంటే అండి చెడుతనము గొప్పగా ఉందంట. అంటే ఈ రోజున మనము అన్నిట్లో గొప్ప చదువులో గొప్పతనం చూస్తాము, ఆటల్లో గొప్పతనం చూస్తాము, ఆస్తిలో గొప్పతనం చూస్తాము. అలాగే చెడులో కూడా ఆ ప్రజలు ఎలాగున్నారంటమ్మా చాలా గొప్పగా ఉందంట దేవుని దృష్టిలో. చదవమ్మా. వారి యొక్క హృదయం యొక్క తలపులలో ఊహ అంతటియు ఎల్లప్పుడంట ఏంటంటే కేవలము చెడ్డగా ఉందంటండి. వాళ్ళ ఊహలు వాళ్ళ తలంపులు బహు చెడ్డగా ఉన్నాయంట. చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు చాలండి. ఈ మైదానంలో ఆ నోవాహు ఉన్నాడు. ఆ దినాల్లో నోవాహు వెళ్ళి ప్రతి దినము ఆ ప్రజలకి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడు. ప్రతి దినము వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. వాళ్ళు వింటున్నారు, కానీ వాళ్ళు విని వాళ్ళు ఎలాగ చేస్తున్నారంటే నోవాహుని ఎగతాళి చేస్తున్నారు. అయ్యా భయంకరమైన వరదలు రాపోతుంది, ఇదిగో దేవుడు నన్ను ఒక ఓడ చేయమన్నాడు, ఆ ఓడలోకి మీరు వస్తే క్షేమంగా ఉంటారు, ఈ మైదానంలో మీరు ఉండద్దు, ఈ మైదానంలో నుంచి ఈ భూమి కింద తూములు ఉన్నాయి, దాన్ని దేవుడు నింపబోతున్నాడు, ఆకాశము తూములు నింపబోతున్నాడు, జలప్రళయం రాబోతుంది, మీ ఆత్మని మీరు రక్షించుకోండి, మారు మనసు పొందండి, పాపాన్ని విడిచిపెట్టండి, లోకాన్ని లోకాశని విడిచిపెట్టండి అని చెప్పి నోవాహు ప్రతి దినం వెళ్ళి ఆ ప్రజలకి దేవునికి సువార్త ప్రకటిస్తుంటే వారి పాపం ఎలా ఉందంటే మైదానంలో గొప్పగా కనపడుతున్నట్టండి.
వారి ఊహలన్నీ ఎలాగున్నాయంటే బహు చెడ్డగా ఉన్నాయంట. అంటే సేవకులు చెప్తున్న మాటకి లోబడకుండా, దైవ సేవకులు ఏదైతే దేవునికి వర్తమానం అందిస్తున్నారో దానికి లోబడకుండా, ఏంటి జల ప్రళయము, ఏంటి ఆయన ఏంటి ఆ ఓడలకి రామంటున్నాడు అని చెప్పి వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు అనమాట. ఈ దినము మనము కూడా దేవుని యొక్క సువార్తనికి ప్రకటిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం నీకు ప్రకటిస్తున్నప్పుడు నువ్వు దాన్ని ఎలా తీసుకుంటున్నావు? ఎగతాళిగా తీసుకుంటున్నావా? అంటే ఎగతాళి అంటే ఏంటి తెలుసండి? అమ్మా సినిమా చూడొద్దంటే వెళ్ళి చూసేవంటే నువ్వు దేవుని ఎగతాళి చేసినట్టే. అమ్మ ఈ పాపం చేతి నువ్వు చేసేవారంటే అది దేవుని నువ్వు ఎగతాళి చేసినట్టే. ఎగతాళి చేస్తున్నారంటే ఎవరిని? దైవ సేవకులు కాదు, దేవుని యొక్క ఉపదేశమని, దేవుని యొక్క మాటని వాళ్ళు ఎగతాళిగా చేస్తున్నప్పుడు నవ్వుతున్నారు. ఏంటి జల ప్రళయము, ఏంటో ఉగ్రత, ఇలా ఉంది, క్లైమేట్ చక్కగా ఉంది, ఈ మైదానంలో తినడానికి తిండి ఉంది, ఎంజాయ్మెంట్ ఉంది, ఇప్పుడేంటి ఆ ఓడలకు వచ్చేది, ఏంటి ఆ ఓడలకు రాకపోతే మేము చనిపోతామా ఏంటి? బతికినంత కాలము ఏం తిందమా, ఏం త్రాగుదాం, ఏం సిక్కిద్దామా అని పరిగెత్తాలి. ఈ జీవితం ఒక్కటే, ఎంజాయ్ చేయాలి, లోకం వైపు పరిగెత్తాలి, పాపం వైపు పరిగెత్తాలి, లోకాశ వైపు పరిగెత్తాలి, హ్యాపీగా తిరగాలి. యమున జీవితం మొత్తము సాతాను గారి కోసం నేను ఉపయోగించుకోవాలి, పాపం కోసము, చదువులు, ఉద్యోగములు, ఏమండి ఈ లోకంలో పాపం మీద పరిగెడుతున్నాడు. వ్యాపారము, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి, మా ఆదివారం పుట్టి గుడికి రండి, అమ్మ బుధవారం పుట్టి రండి, శుక్రవారం పుట్టి రండి, శనివారం పుట్టి రండి అని చెప్పి, అమ్మ మీరు ఇక్కడికి రండి, ప్రభు రాకడ సిద్ధపడండి, దేవుడు తిరిగి రాపోతున్నాడు అని యూదా గోత్ర సింహముగా ఆయన న్యాయ తీర్పు రాపోతుంది. ఈ భూమి మీద అగ్ని వేయిపోతున్నాడు, ఈ భూమి ఆకాశం దేవుడు లయపరచబడబోతుంది, మారు మనసు పొందండి, పాపాన్ని విడిచిపెట్టని చెప్పి ఈ దినములో దేవుడికి సువార్తని ప్రకటిస్తుంటే, ఆ దినములో నోవాహున్న దినములోనే ఈ దినములో కూడా వాళ్ళ హృదయం ఎలాగుందంటే బహు చెడ్డగా ఉందంట. వాళ్ళ ఊహలు చెడ్డగా ఉన్నాయంట. ప్రార్థన లేదు, వాక్యం లేదు, దేవుడి సన్నిధి లేదు, కుటుంబ ప్రార్థన లేదు, ఏమీ లేదు, చెడ్డగా ఉందని దేవుడు చూశాడు అనమాట. దైవ సేవకులు చెప్తున్న వినట్లేదు. ఇంకా దేవుడు అనుకున్నాడు, వీళ్ళకి ఎంత చెప్పినా వీళ్ళు ఇంకా మారరు, వీళ్ళు ఇలాగే బతికితే ఇంకను పాపం అధికంగా అయిపోతాయి, ఇంకను వీళ్ళు అధికంగా దేవుడు దుఃఖపెట్టే కార్యాలు చేస్తారని చూసి దేవుడు ఏం చేశాడంటే జల ప్రళయాన్ని తీసుకొచ్చాడండి. దేవుడు భయంకరమైన జల ప్రళయం తీసుకొచ్చి ఆ దేశాన్ని మొత్తాన్ని దేవుడు తుడిచివేసేశాడంటే. జాగ్రత్త, దేవుని యొక్క వాక్యం నీ దగ్గరికి వచ్చింది, దేవుని యొక్క స్వార్థ నీ దగ్గరికి వస్తుంది. దేవుని సన్నిధికి నువ్వు విలువకపోతే ఏ ఊహలు కలిగి ఉన్నావు? నీ ఊహలేంటి? ఇంజనీరు, డాక్టర్, కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్లా ఇదా నీ ఊహ? మంచి డబ్బు సంపాదించి బిల్డింగ్లు కట్టాలి, లోకంలో నేనంత గొప్ప వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నావా? అవన్నీ దేవుడికి ఇష్టం లేదు. అవన్నీ తర్వాత నువ్వు దేవునికి మొదటి స్థానం ఇవ్వకపోతే, దేవుని కన్నా నువ్వు విలువ ఇవ్వకపోతే, ఒక దినాన్న దేవుడు నిన్ను చూస్తాడా? వినట్లేదా? ఇంక వీళ్ళు వినట్లేదా? వీడు పాపం అధికమైపోతుంది, ఇంకా వీళ్ళు అవితే అధికమైపోతుంది, ఇంకా ఈ లోకం వీడు బతికితే ఇంకా అధికంగా చేస్తాడని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఒక జల ప్రళయం పంపించి ఆ దేశాన్ని కొట్టివేసేశాడు దేవుడు. అందుకని లోతు అంటున్నాడు, లోతు ఈ మైదానంలో నువ్వు నిలబడద్దు, నేను అగ్నిని వెళ్ళిపోతున్నాను, పారిపో, పాపం నుంచి దూరంగా పారిపో, ఆ పర్వతము దగ్గరికి వెళ్ళి అంటున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళు అంటున్నాడు దేవుడు. ప్రార్థనలో నిలబడండి, వాక్యాన్ని నిలబడని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు వినకపోతే నువ్వు ఎక్కడ నిలబడ్డావో ఆ మైదానము అగ్నితో కాల్చేయబడిందంటే, నీ పాపమును బట్టి, నీ అవిధేయతను బట్టి నీ కుటుంబం నాశనం చేయబోద్దంటే, దేవుడి మాటకి నువ్వు తిరస్కరిస్తే, దేవునికి వ్యతిరేకంగా పోరాడితే, నోవాహును పంపించాడా? వినలా.
ఈ దినము అనేకమైన వాక్యాలను వింటున్నావు, అనేకమైన వర్తమానాలను వింటున్నావు. మార్చుకున్నావని ప్రవర్తనే దిద్దుబాటు నీకు అసహ్యము, సరి చేసుకోవటం నీకు అసహ్యము, పాప ఒప్పుకోవటం నీకు అసహ్యము. ఇంకా మైదానంలో ఉంటా, ఏం జరిగితే చూద్దాలే చేసుకునే ఆ దేవుడు అని ఒక తిరుగుబాటు. ఆ తిరుగుబాటు సభ నీలో కూడా ఉందా? నోవాహు దినాల్లో ఆ తిరుగుబాటు సభ ఉన్నట్టుగా ఈరోజు మీ జీవితంలో కూడా అదే తిరుగుబాటు కలిగి ఉన్నారా? వేకువజాము లెగండి అమ్మా, తిరుగుబడుతున్నావు. బైబిల్ చదువుకోండి, తిరుగుబాటు సభ. ఉపవాసం ఉండండి, తిరుగుబడుతున్నావు. మనం ఈరోజు జాగ్రత్త. ఒక దినాన అగ్ని వేసేస్తాడు దేవుడు. నా 5:16 1వ వాక్యం. ఆయనకి కోపం రాకూడదు. ఆయన న్యాయ తీర్పు వస్తే నోవాహు దినములో అక్కడ ఎలాంటి ప్రళయం వచ్చిందో అలాంటి ప్రళయం వస్తుంది. చదవమ్మా, నా 5:16 1వ వాక్యం. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిథ్యానికి అప్పగిస్తాడంటే దేవుడు. జాగ్రత్త. నువ్వు దేవుని మాట వినకపోతే నిన్ను ఆర్థిక నిబంధనకి గురి చేస్తాడు, రోగముకు అప్పగిస్తాడు, శ్రమలకు అప్పగిస్తాడు. నీ వ్యాపారాలు అప్పచేయము, నీ చదువులు అప్పచేయము. ఏం చేస్తా నీ కుటుంబంలో అప్పచేయము చూస్తావు. అప్పగిచ్చేస్తాడు దేవుడు మాట వినకపోతే. దేవుని ఒక కృప ఉంది, దేవుని ఒక కృప ఉంది కాబట్టి ఇంకా మీరు చదువుకుంటున్నారు, ప్రార్థన చేసుకోకపోయినా, సరైన వాక్య జీవితం లేకపోయినా నీకు దేవుడు ఇంకా నేను అప్పగించలేదు, ఇంకా మిమ్మల్ని నేను అప్పగించలేదు. దేవుడు సినిమాలు చూస్తున్నా అప్పగించలా, పాపంలో ఉన్నా అప్పగించలేదు. ఎన్ని మార్లు దేవుడు వాక్యం వింటున్నా ఇంకా మిమ్మల్ని దేవుడు విజ్ఞానానికి సాతానికి అప్పగించినట్టుగా మిమ్మల్ని దేవుడు అప్పగించలేదు శత్రువుకి. కానీ ఆ కృపని నిర్లక్ష్యపరుచుకున్నారంటే ఒక దినాన్న న్యాయ తీర్పు నీ మీదకు వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు అల్లకొలమైపోతావు. అప్పుడు నీ వల్ల కాదిక తల్లడిల్లిపోతావు. కృప ఉంది అందుకు నువ్వు తప్పించబడుతున్నావు. ఆ కృపని తొలగించాడా సాతానికి అప్పగిస్తాడు దేవుడు. అంతే. అప్పుడు నీ వల్ల కాదు. 7 సంవత్సరములంట దేవుని స్వయంగా మిథ్యాలకు అప్పగించాడంటే. ఎందుకండి? వారు దేవుని ఒక మాట వినట్ల. ఎందుకు నీకు ఇంట్లో నీకు ఈ రోజున పోరాటాలు, ఎందుకు నీకు ఈ శ్రమలు, కష్టాలు, బాధలు అనిపిస్తున్నా? దేవుడు అప్పగించాడు. ఎందుకు చెప్పనా అప్పగించాడు? నువ్వు సరి చేసుకుంటావని, నువ్వు దిద్దుబాటు చేసుకుంటావని, నువ్వు పరిశుద్ధపరుచుకుంటావని, మళ్ళీ దేవుని మందిరానికి వచ్చి ఒక పశ్చాత్తాపడి, ప్రభా నేనే కారకుని, నేనే ఈ పాపానికి కారకుని, నేనే నా భర్త మాకపోవటానికి, నా బిడ్డ నాశనం అవటానికి, నా కుటుంబం, నా సంఘం పతనం అవటానికి నేనే ఒక కారకుని అని నీ నోటితో ఒప్పుకోనంత కాలము నీ జీవితంలో ఆశీర్వాదమును చూడలేవు. ఈరోజు మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు దేవుడు నీ కుటుంబంలో గొప్ప విడుదల కార్యాలు చూస్తాం, గొప్ప విడుదల కార్యాలు చూస్తాం. ఈ రోజున దేవుని ఒక కోపం రాకుండా, ఆయన న్యాయ తీర్పు నీ కుటుంబానికి రాకముందే ఈ రోజున ఏ బలహీనత నీ వెంటాడుతుందో దాన్ని మధ్యాహ్న కాల సమయంలో విడిచిపెడదాం. లేకపోతే ఆయన కోపము నీ మీద రగులుకుంటుంది. కీర్తన 2:12 వాక్యం. ఆయన కోపం ఎలా ఉంటుందో చూడండి. జాగ్రత్త. ఆయన కోపము త్వరగా రగులుకున్నట్టు. నువ్వేమనుకుంటావు? కృప కలిగిన దేవుడు, శాంతిమూర్తి, ఆయన ఎన్ని చేసినా మంచిగా ఉంటాడు అని నువ్వు అనుకుంటున్నావు. నిజమే. కానీ ఆయన కోపం అంట త్వరగా ఎందుకు రగులుకుంటుంది? దేవుని ఒక మాటను చెప్తున్నప్పుడు వినకుండా నీ హృదయం కఠిన చేసుకొని అదే పాపం, అదే చూద్దామా, అలాగే పరిగెడుతుంటే ఆయనకి రగులుకుంటుంది అంటండి. చదవమా. త్వరగా రా దేవుని సన్నిధిలోకి, త్వరగా రామంటున్నాడు. త్వరగా వచ్చి కుమారుని నువ్వు ముద్దు పెట్టుకో, లేకపోతే నీ కుటుంబము నాశనానికి తీసుకెళ్ళిపోద్ది సాతాను. నీ కుటుంబం భయంకరమైన శోధనకి వెళ్ళిపోతావు. దేవుడు అంటున్నాడు ఆయన కోపము రగులుకొనక ముందే
చివరిగా వచ్చి దేవుడు ఏమంటాడు, కుమారుని ముద్దు పెట్టుకో అని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున మైదానములు ఉంటే నీ జీవితం అలాగ ఉంటుంది. ఈరోజు మైదానం నుంచి బయటికి రా, లోకం నుంచి బయటికి రా. ఎక్కడ నిలబడ్డావు, ఏ పాపంలో నిలబడ్డావు, ఏ బలహీనత నేను పరిగెత్తిస్తుంది లోకం వైపు, దాన్ని విడిచిపెట్టుకొని రా. లేకపోతే ఆయన కోపము నీ మీద రగులుకుంటుంది. ఈరోజు నీకు ఒక అవకాశం ఇచ్చాడు ఆయనను ముద్దు పెట్టుకోవటానికి, ఆయన సరి చేసుకోవటానికి. నీ బలహీనత నుంచి పారిపోతానని దేవుడికి చెప్తావా? ప్రభా, నేను నిలబడి నీ మైదానం నుంచి నేను పారిపోతాను, ఈ పాపం నుంచి నేను పారిపోతాను. పర్వతము అనగేంటంటే ఉన్నతమైన ఆత్మీయ స్థితిలోకి నేను పరిగెడతాను. హల్లెలూయా. ఆ పర్వతం అంటే ఆత్మీయ జీవితంలో ఇంకా అధికంగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, ఆదికాండం 11వ అధ్యాయము 4వ వాక్యం, 2వ చూద్దాం. మరియు వారు భూమి అంతటా, వాళ్ళు చూడండి, భూమి అంతటా మనం చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకున్నారండి. మాట్లాడుకునగా వారు చెదిరిపోకుండా, వారందరూ చెదిరిపోకుండా ఐక్యత కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఒక గోపురాన్ని మనము కట్టుకోవాలి అని వాళ్ళొక ఆలోచన. అంటే వీళ్ళు కట్టే దాంట్లో ఎవరు లేరండి, దేవుని ఒక ఆలోచన లేదు. ఎవరితో వాళ్ళు ఐక్యత కలిగి ఉండాలనుకుంటున్నారు? లోకములో వాళ్ళు ఐక్యత కలిగి ఉండాలనుకుంటున్నారు. ఎటు చెదిరిపోకూడదు, మనం ఇక్కడే ఉందాము, ఒక మంచిగా కట్టుకొని మనం ఒక ఐక్యత కలిగి ఉందాము. ఎవరితో ఐక్యత కలిగి ఉన్నావు? ఎవరిలో నువ్వు ఐక్యత కలిగి నువ్వు జీవిస్తున్నావు? ఈ రోజున చెదిరిపోకుండా, అంటే పాపములో చెదిరిపోకుండా ఈ పాపములను ఉందాము. ఈ పాపములో మనం అనేక మంది ఐక్యత కలిగి ఉందాము. సినిమా చూసేటప్పుడు చూడండి, నలుగురు అందరూ ఐక్యతగా కలిగి వచ్చుంటారు. సీరియల్ చూసేటప్పుడు ఐక్యత కలిగి వచ్చుంటారు. భోజనం చేసేటప్పుడు ఐక్యత కలిగి ఉంటుంది. అదే ప్రార్థనకు వచ్చేసరికి నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి చేసుకో, నువ్వు చేసుకో, నువ్వు చేసుకో అంటే ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి ఐక్యత అనేది లేదు అక్కడ. ఇదిగో, మనం ఒక ఇల్లు కట్టుకుందాం, ఈ ఇంట్లో మనము చక్కగా నివసిద్దాము, ఇంట్లో మనమే ఉందాము, ఎవరు మనకొద్దాం, నువ్వు నేను హ్యాపీగా ఇక్కడ మనం ఉందాము, గోపురం కట్టుకొని మనం ఉందాము. ఎవరు ఆలోచన లేదు, దేవుని ఒక ఆలోచన లేదు, దేవుని బిడ్డలతో ఐక్యత లేదు ఇక్కడ. ఈ గోపురముకి గుర్తేంటంటే వీళ్ళు సొంత ఆలోచనలు, సొంత తలపులు, సొంత జ్ఞానముతో అన్ని విషయంలో వాళ్ళు పరిగెడతారండి. అది దేవుడు చూశాడంట, పైనుంచి దేవుడు చూశాడంట. అంటే వాళ్ళు కట్టే విషయంలో, వాళ్ళ ఐక్యత ఉండే విషయంలో వాళ్ళు ఎవరిని విసర్జించారండి? దేవుడు లేడు వాళ్ళ మధ్యలో. ఏ పని చేస్తున్నా కూడా దేవుడు వాళ్ళ మధ్యలో లేడండి. అది దేవుడు పైనుండి చూశాడంటండి, పైనుండి చూశాడనమాట. చూసి దాన్ని ఏం చేశాడంటండి, దేవుడు చెదరగొట్టాడంటండి. జాగ్రత్త, దేవుడు ఒక ఆలోచన లేకుండా పరిగెడితే, దేవుడు ఒక ఆలోచన లేని చదువును చదువుకుంటే, దేవుడు అన్ని విషయంలో ముందు పెట్టుకుని ఉంటే అది చెడిపోతుంది. ఈవెన్ మ్యారేజ్ అయినా ఎందుకు భార్య భర్తలు చెడిపోతున్నారు, ఎందుకు విడిపోతున్నారు? తల్లిదండ్రులు ఆలోచన చేసుకుంటారు, వెతుక్కుంటారు. అన్ని నీకు నచ్చినాయి, పొలం నచ్చింది, కట్టం నచ్చింది, రంగు నచ్చింది, అన్ని నచ్చింది. అయ్యగారి గురించి చెప్తారు, పలానా రోజు వెళ్ళి పెట్టుకుని నువ్వు వచ్చి ప్రార్థన చేయాలని. అంటే దేవుని ఒక ఆలోచన లేదా? పెళ్లిలో ఇల్లు కట్టుకుంటావు, ఇల్లు చూసుకుంటావు, స్థలం చూస్తావు, ఇల్లు రాయా ఓపెనింగ్ రా, అక్కడ దైవ సేవకులు ఒక ఆలోచన తీసుకోవాలా. అందుకని ఇల్లు అమ్మేసుకొని విడిపోతున్నావు. పెళ్లి చేసావు, 10 లక్షలు 20 లక్షలు పెట్టి విడిపోయారు. కూతురింటికి వచ్చింది, కొడుకు వెళ్ళిపోయాడు. ఈరోజు బోర్ అని ఏడుస్తున్నావు. చదివావు, ఉద్యోగం లేదు, అక్కడ దేవుని ఒక ఆలోచన లేదు. వ్యాపారం చేసావు, దేవుని ఒక ఆలోచన లేదు. ఆయన పైనుండి చూస్తాడంట.
ఎవరైతే దేవుడు ఒక నడిపింపు లేకుండా ఏ పని అయితే చేస్తారో దాన్ని చెడగొడతాడు దేవుడు అంటే. హల్లెలూయా. దేవుడు నువ్వు మొదటి స్థానం పెట్టుకోకపోతే ఈరోజు చూడండి, అన్నిలు సిగ్గు తెచ్చుకోవాలండి. అన్నిలు వాళ్ళు ఒక పెళ్లి చూసేటప్పుడు ఈ నక్షత్రం ఆ నక్షత్రం ఒకటిగా ఉందా లేదా, వాళ్ళు ఎన్ని చూసుకుంటారండి జాగ్రత్తలు, అంటే వీళ్ళిద్దరూ కలిసి జీవిస్తారా లేదా అని ఒక అన్నిలు ఒక పూజారి దగ్గరికి వెళ్ళి వాడు నక్షత్రం వాడు గోత్రాలు అన్ని చెప్పి ఆడ పంతులు రైట్ అంటేనే చేస్తారండి. మరి నీ సేవకు రైట్ అంటే నువ్వు చేసావా అని వాళ్ళకున్న బుద్ధి కూడా మనకి లేదండి. ఈరోజు కూర్చొని ఏడుస్తున్నా కొడుకు ఇలాగ అయిపోయాడు, పూర్తి ఇలాగ అయిపోయిందని అంత చేసుకొని నాశనం చేసిన తర్వాత అని ఒక కన్నులు తీసుకొని సిగ్గు తెచ్చుకోవాలండి మనం. ఈ రోజున వాళ్ళు ఏం చేసిన పూజారి మాట జమదాటంతే, వాడు వద్దు అంటే అయిపోతారంతే. మరి నువ్వన్నీ చేసుకొని సేవకులు పిలుస్తావు. అందుకని ఈ రోజున కుటుంబంలో ఆశీర్వాదం లేదు, బిడ్డలు చదువులు ఆశీర్వాదం లేదు, ఇల్లు కట్టుకున్న దీవెన లేదు, వ్యాపారం స్టార్ట్ చేసిన దీవెన లేదంటే ఆలోచన ఏ ఆలోచన ప్రకారంగా నడుస్తున్నావు. అన్యులు ప్రతి ఒక్కటిని ఆలోచన తీసుకుంటారు. పూజారులు విగ్రహాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఆలోచన తీసుకొని వాళ్ళు చెప్తేనే ఆ భూమి అలాగుంది చూపిస్తారు. ఈ భూమిలో దోషం ఉందా, వాడు వస్తాడండి, వాడు వచ్చి నిలబడి చూస్తాడు, వాడు ఓకే అని ముద్ర వేస్తేనే అక్కడ పొలం కొంటాడు. నువ్వు కూడా ఎలాగున్నా బబులంలో ఉన్నా ఆ రాజుకున్న దెయ్యంలో ఉంది ఈ రోజున. అందుకని నీ కుటుంబం ఏమైపోయింది ఈ రోజున, చెదిరిపోయింది. ఈ రోజున చెదిరిపోయారు, కలిసే ఉన్నారు, చెదిరిపోయింది ఈ రోజున. కొడుకు అక్కడ, బిడ్డలు అక్కడ, భార్య అక్కడ, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట చెదిరిపోయారు. ఒకే ఇంట్లో ఉంటున్నారు. 4 రూములు కట్టు, 4 రూములు కట్టు, 4 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ అని. అంటే ఒకప్పుడైతే ఒక హాలే ఉండేది, చక్కగా ఆ ఇంట్లో తినేవాళ్ళు అందరూ అక్కడే పడుతుంది. ఇప్పుడు 3 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ అండి కట్టారు. 3 బెడ్రూమ్లు ఉన్నారు ముగ్గురు. మీ ఇద్దరు ఒక బెడ్రూమ్, పిల్ల ఒక బెడ్, ఈడ బెడ్. ఆడు ఫోన్ పట్టుకుని ఏం చెప్తాడు వాడిని తెలియదు, ఆ లాక్ వేసుకొని అంటాడు. నీ బెడ్రూమే నిన్ను నాశనం చేసింది. కట్టుకున్నా, ఎందుకు కట్టుకున్నా? దేవుని ఒక ఆలోచన ఉందా? దేవుని ఒక ఆలోచన ఉందండి. ఇలా ఉన్నప్పుడు ఎవరు తప్పు చేస్తామండి? అందరూ ఉన్నప్పుడు ఏ పాపం చేయదండి. ఎప్పుడైతే ఒంటరిగా వెళ్తామో సాతాను గడి నీతో పోరాడతాడు. అవ్వమ్మ ఒంటరిగా బయటకు వచ్చింది, అందుకని సాతాను పడేసిందంతే. నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా నువ్వు ఆ రూమ్లోకి వెళ్తావో, ఒంటరిగా నీ బిడ్డలు ఆ రూమ్లోకి వెళ్తారు. డాడీ చదువు, ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్, స్టడీ రూమ్, ప్రేయర్ రూమ్ అన్నాడు. ప్రేయర్ రూమ్లో ఎవరు అన్నాడు? ఆ స్టడీ చేస్తాడనేది తెలియదు, ఏం స్టడీ చేస్తాడో తెలియదు. ఎప్పుడు గమనించుకున్నారా? ఏ ఆలోచన మీ పక్షాన నెరవేరుతుంది ఈ రోజున? సహోదరులకు ఐక్యత కలిగి మనం ఉన్నామా? గోపురం కట్టాడంట, చెదిరిపోయిందంతే. ఈరోజు నీ కుటుంబం చెదిరిపోయింది, నీ ఆశలు చెదిరిపోయినాయి, నీ బిడ్డల మీద పెట్టుకున్న కోరికలు చెదిరిపోయినాయి. కారణము దైవ సేవకులకు నడిపింపు నువ్వు కోరుకోవాలా ఈ రోజున. అందుకని ఈరోజు ఏడుస్తున్నాడు. కానీ విచిత్రం ఏం తెలుసండి, ఇన్ని జరుగుతున్నా కూడా మన వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు. పర్లేదు, ఇంకా ఇంకా వెళ్ళండి తీసేస్తాడంత. ఒకసారి నోవాహు దినాలు జరుగుతున్న దినాలుగా ఉన్నాయి. ఎవరితో మనం ఐక్యతగా ఉండాలి చూడండి. బైబిల్ మీకు వాక్యాలను చూపిస్తాను. మొదటి యోహాను పత్రిక 1:3 వాక్యం. మన గోపురం చెదిరిపోకుండా మన గోపురం ఐక్యత కలిగి ఉండాలంటే ఎవరితో మనం సహవాసం కలిగి ఉండాలి? మాతో పాటు మీకును, అదే అంటే మాతో పాటు మీకును అంటే సేవకులు ఎవరితో సహవాసము? భూలోకంలో కాదు, దేవుడితో సహవాసమానికి వాళ్ళు దైవ సేవకులు చెప్తారు. మాతో మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని
వినిన దాన్ని మీకును తెలియచేర్చున్నాము. మన సహవాసం అయితే తండ్రితోను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోను ఉన్నది. అంటే ఎవరితో ఉండాలంట? ఎవరితో ఉండాలి చెల్లి? నీ ఇంటి పక్కన ఉంటా నీ ఫ్రెండ్? ఎవరితో? మీ మావితోనా, మీ అత్తయ్యతోనా? ఎవరితో నీకు సహవాసము? అంతే దినములో దేవుని సేవకులతోనూ, తండ్రి అయిన దేవునితోనూ, కుమారుడిని యేసుతోనూ, పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసము నువ్వు కలిగి ఉండాలంటే. నీకు ఒక సహవాసము నీకు ఉండకూడదు. ఉందా నీ గోపురం చెడిపోతుంటే. గమనించుకుంటున్నావా? నీ బిడ్డలు ఏ మార్గంలో వెళ్తున్నారా? ఎవరితో వారికి సహవాసం ఉందో తల్లిదండ్రులుగా గ్రహించుకుంటున్నారా? వాళ్ళని మాట వినట్లేదా? ఇప్పటికైనా దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నా గోపురం చెదిరిపోయింది, నా బిడ్డలు చెదిరిపోయారు, దానికి కారకుడు నేనే, దానికి కారకుడు నేనే, నన్ను పరిశుద్ధపరిచయ్యా అని ఒక్క మాట నువ్వు అంటే ఈ మధ్యాహ్నం కాల సమయంలో దేవుడు తిరిగి నీ గోపురం, పడిపోయిన గోపురం దేవుడు తిరిగి కడతాడు. నీ బిడ్డను బయట తీసుకొస్తాడు. పాపముల నుంచి, లోకముల నుంచి, శాపం నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తానంటున్నాడు దేవుడు. మరి దేవుడు మాటని వింటావా? దేవుని ఒక కృపను కోరుకుంటావా? ఈ దినమా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 42వ వాక్యం. ఇంకా ఎవరితో సహవాసం ఉండాలి చూద్దాం. అపోస్తల బోధ యందును. ఎవరు అపోస్తల బోధ? ఈ బోధలు నువ్వు ఉండాలి. అపోస్తల సహవాసం అందును, రొట్టె విరిచేందును, ప్రార్థన చేయటంలో ఎలాగుండాలంట? ఎడతెగక ఉండాలంట. ఎవరితో సహవాసమా? ఎవరితో నీ ఐక్యత? ఉన్నారా? ఉన్నారా? లేదు మనం. అందుకని నీ గోపురం మీరు చెదిరిపోయింది, నీ కుటుంబం చెదిరిపోయింది. ఈ రోజున ఒప్పుకుందాం. ప్రభా రొట్టె విరుచడం లేనయ్యా, సహవాసములు లేనయ్యా, సేవకులతో సహవాసములు లేనయ్యా, ప్రార్థనలను గడపలేదయ్యా, వాక్యాలను గడపలా. ఈ రోజున రోగం వచ్చింది, పరిగెడతాను, హాస్పిటల్కి పరిగెడతాను, లక్షలు వదిలిస్తున్నావు. దైవ సేవకుల దగ్గరికి వచ్చి, అయ్యా నా కుటుంబంలో కొంచెం ప్రార్థించి అని అడుగుతున్నామా? నీకు ఏ సమస్య వచ్చినా ఈరోజు నీకు ఎవరు గుర్తుకొస్తున్నారంటే దేవుడు గుర్తుకు రావట్లా. మొట్టమొదటిగా నీకు ఎవరు గుర్తుకొస్తున్నారండి? డాక్టర్ గుర్తుకొస్తున్నాడు, మనుషులు గుర్తుకొస్తున్నారు, దేవుడు గుర్తుకొస్తున్నారా? నీ సహవాసం ఎవరితో ఉంది? నీ ఐక్యత ఎవరితో నువ్వు ఐక్యత కలిగి ఉన్నావు? నీ గోపురం ఎందుకు చెదిరిపోయింది? ఈ రోజున మైదానముల నుండి మొట్టమొదటిగా పారిపోయి పర్వతంకి వెళ్ళాలి. ఆ పర్వతముకి వెళ్తే నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటావు. రెండోది, నీ గోపురము ఎలాగుంది? రోజున నీ గోపురము దేవుని చిత్త ప్రకారంగా కట్టబడుతుందా? చెదిరిపోయిందా? నీ భర్తలు దేవుని సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోయారా? నీ బిడ్డలు దేవుని సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోయారా? అడుగుదా. ప్రభా చెదిరిపోయిన నా జీవితాన్ని, చెదిరిపోయిన నా వ్యాపారాన్ని, చెదిరిపోయిన నా కుటుంబాన్ని తిరిగి కట్టయ్యా, తిరిగి కట్టు అని దేవుని సన్నిధిలో ఒక పశ్చాత్తపడదాం. అయ్యా నా అల్లుడి కోసం ప్రార్థన చెయ్య అంట. ఏమైందమ్మా అంటే వాడు రోకలు పడ తీసుకొని కొడుతున్నాడు. అయ్యా అవును, నా జ్ఞానంతో వెళ్ళా, నీ ఆలోచనలను తీసుకోలేదు, నా కూతురు గుడారం చెదిరిపోయింది, బిడ్డలు చదివారు, ఉద్యోగం లేదు, చెదిరిపోయిందయ్యా వాళ్ళ లైఫ్. ఉద్యోగం లేదు, చెదిరిపోయారయ్యా, ఖాళీ కూర్చున్నారయ్యా. దేవుని సన్నిధిలోకి వచ్చి ఒక దిద్దుబాటు, ఒక తగ్గింపు, ఒక పరిస్థితి విషయంలో కన్నీరు కార్చగలిగితే ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వేదైతే పోగొట్టుకున్నావా, పడిపోయిన నీ గుడారాన్ని ఒక్క సెకండ్ ఎలా నిలబెట్టేస్తాడంతే. ఒక్క సెకండ్ నీ తలరాతను మార్చేస్తాడు దేవుడే. ఒక్క సెకండ్ దేవుని జీవితాన్ని మార్చేస్తాడు. ఒక సేవకుడు అంటున్నాడు, ఆయన సేవ దినాలంట వెళ్తుంటే
ఒక చిన్న రాయి తన కాలుకు తగిలినా అక్కడ ఆగిపోయి ప్రార్థన చేసుకున్నట్టు, ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది కదయ్యా, నీ మార్గములో నీ పాదములకు రాయి తగలకుండా నేను ఎత్తు పట్టుకుంటాను కదయ్యా, నాకెందుకు ఇది తగిలింది? నేనేమన్నా ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఇష్టకరంగా నేను చేయలేదా? నీకు ఇష్టకరంగా బైబిల్ చదవలేదా? దేవుడి మందిలో ఇందాక అయ్యగారు ఇప్పుడు దాకా మన పెద్దలతో ఆరాధించమన్నారు, ఆత్మతో సత్యముతో నేను ఆరాధించలేదా అన్న సేవకుడు అంటే ఒక చిన్న రాయి తను తగిలితేనే నాకు ఇది ఎంత తగిలిందని అక్కడే ఆగిపోయి ఏం చూసుకుంటున్నాడు? నువ్వేమంటావు? రాయి తగిలితే దేవుని స్తోత్రం, రాయి తగిలిందిలే కింద వల్ల దేవుడు నన్ను కాపాడు, వెళ్ళిపోతా స్తోత్రం చెప్పి. కానీ అసలు రాయి కూడా తగలకూడదంట. ఎందుకు జరిగింది? ఎందుకు జరిగింది? ప్రతి ఒక్క విషయంలో మన కుటుంబంలో ఎందుకు ఈ అపజయాలు, ఎందుకు ఈ పోరాటాలు ఎప్పుడైనా చెక్ చేసుకున్నావా? ఎప్పుడైనా మనం దేవుని వాక్యంతో చూసుకొని అయ్యా నేను చేసిన తప్పు అని ఒప్పుకోగలిగావా? ఆ సేవకుడు అంటండి అక్కడే కన్నీరు కార్చి ఒప్పుకుంటా ఉన్నాడంట, నాకెందుకు ఈ రాయి తగిలిన చిన్న రాయి. ఈరోజు మనకి ఆ పశ్చాత్తాపం ఉందా? ఆ పాప గ్రహింపు ఉందా? ఒక ప్రమాణం ఉందా దేవుని సన్నిధిలో? అపోస్తలుల బోధ అంటే ఏంటి? వాక్యం విన్నప్పుడు దేవుని ఒక ప్రమాణం చేయాలి దేవుడికి, ప్రభా నేను నిలబడతా, దేవుని సరి చేసుకుని నేను నిలబడుతున్నాను, దేవుడికి ప్రమాణం అని చేయాలి, ఒప్పుకలు చేయాలి, విడుదల పొందుకోవాలి. అపోస్తలుల బోధలో శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు దేవుడి కోసం నిలబడాలి. ఆ ఐక్యతను ఉండాలి, ఆ ఐక్యత మనము నడుచుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధి మనం విడిచిపెట్టుకొని ఆదివారం పూటే ఫంక్షన్ పెట్టుకుంటామండి. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆదివారం పూట అసలు పెళ్ళిళ్ళు పెట్టుకోవద్దు. మీ పుట్టినరోజులో ఉన్న ఏమి ఇద్దండి ఆదివారం పూట చేసుకోకపోతే? చర్చి మానేసారు, ఇంట్లో కూర్చుంటున్నారు. ఆదివారం పూట అన్నప్రసం అంటారు, ఉయ్యాలంటారు, ఆదివారం పూటే ప్రతి ఒక్కటి ఆదివారం. అసలు బైబిల్ చెప్తుంది, మీరేం చేస్తున్నారు ఈ రోజున అంటే నీకు ఆదివారం పెట్టేవారు అంటే ఒక్కటే ఆ పొత్తుల దగ్గరికి వెళ్ళి మంచి రోజు తీసుకొచ్చి నువ్వు పెట్టుకున్నావంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి సేవకులు ప్రార్థన చేయాలి. ఎవరిని అడిగి పెట్టావు ఆదివారం? నువ్వు పెట్టేసుకుని పిలుస్తావా? రాకపోతే అడుగుతావు. ఏం భక్తి చేస్తున్నావు మనం? ఆదివారం పూట ఏ ఫంక్షన్కి వెళ్ళకూడదు తెలుసా? మనం ఇలాంటి కార్యాలు మనం చేయకూడదు. చర్చిని మానేసి ఈరోజు దేవుని సన్నిధిని, ఈరోజు పునరుత్థాన దినము, ఆయన మందిరంలోకి రావాలి. మనం అంతే. నీకు ఇష్టమైన పనులు ఏది చెయ్యొద్దు అని వాక్యంలో క్లియర్గా రాయబడింది అంతే. కానీ నీకు ఆదివారం రెస్ట్ దొరికిందో, బంధువులు రెస్ట్ దొరికిందని అప్పుడు పెట్టుకుంటావు. నీ గుడారం చెదిరిపోతొకతే నాన్న. నేను అనట్ల, వాక్యం చెప్తుంది అంతే. వాళ్ళలో ఉన్న చీకటి అంతా నీ కుటుంబం పట్టింది, తొక్కుతారు సాతాను వాళ్ళు అంతే. వాళ్ళకి దేవుడు భయం లేదు, వాళ్ళు ఉన్న చీకటి అంతా ఇంట్లో వదిలేసేస్తారు. అంటు పెట్టుకోండి, అప్పుడు ఉంటుంది నీకు భజన ఉంటుంది. ఏమనుకుంటున్నాం మనం దేవుని సన్నిధి అంటే? నిర్లక్ష్యపరచుకోద్దాం. సేవకుడిని దుఃఖ పెట్టకూడదు. వస్తాడండి ఆయన, ఏం చేస్తాడు? నేను అనుకోండి నాకేం చర్చ లేదు కాబట్టి ఫటాఫట 4 గడతాను మిమ్మల్ని వెళ్ళిపోతా. కానీ సేవకులు కదా, నా బిడ్డలు తప్పు చేసినా వాళ్ళు వచ్చి ప్రార్థన చేసి వాళ్ళు వెళ్తారు. కానీ వాళ్ళు దుఃఖముతో వచ్చి చేస్తారు, మీకు ఆశీర్వాదకరంగా ఉండదు. వాళ్ళు దుఃఖముతో ఏ పని చేసినా మీకు దీవెన ఉండదు. అయ్యో వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు, ఆదివారం రారు, చెప్తే వినట్లేదు అని వాళ్ళు బాధలు వస్తారు. ఎందుకు? మళ్ళీ మీరు చెదిరిపోతారేమో అని. కానీ అక్కడికి వచ్చిన ప్రార్థన చేసిన ఏం జరిగిన ఆశీర్వాదం మటుకు రానే రాదంతే. అది దుఃఖముతో చేసిన పని, అదంతే. చేయకూడదండి. మనం ఏ పనులు పెట్టుకోవద్దు అని ఆదివారం ఉందంతే. అది చదివే ఏదైనా కూడా నీకు ఇష్టమైన పని ఏది కూడా చెయ్యొద్దు అంతే. చేయలే, మనము చేయకూడదు అంతే. ఈరోజు మనం చేస్తున్నామా? ఈ రోజున ఆ కొండ వైపు పరిగెత్తంటాడు. ఏ కొండ? ఆ నూతన యెరూషలేము, ఆ సియోను అనే కొండకి నేను పరిగెత్తాలి. ఈ దినాల్లో
లోకం వైపు కాదు, మైదానము నుంచి పారిపో అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ రాత్రి ఉదయం మధ్యాహ్నం కాల్సిన దేవుడితో అంటున్నాడు, పారిపో ఈ లోకం నుంచి, ఈ పాపం నుంచి పారిపో, ఈ స్నేహితుల దగ్గర నుంచి పారిపో, ఇక్కడ వద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి పారిపో, వద్దు వాళ్ళ మధ్యలో అని దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. చూడండి, 1 తిమోతి 5:6 1 తిమోతి 5:6 మూడోది, సుఖభోగములందు బ్రతుకు చిన్నది చర్చితనే ఉండను. ప్రభు కోసం నువ్వు ఎన్ని సుఖభోగాలు ప్రభు కోసం ఏం చేయాలండి? చంపుకొని బతకాలి. అన్ని కోరికలు చంపుకోవాలి, మనకి తినాలి, అప్పగించుకోవాలి, ప్రభుకి అప్పగించుకోవాలి. అప్పుడే మన జీవితంలో ఒక ఆశీర్వాదం మనం చూడగలుగుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపము చేతను చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికిస్తాడంట. నీ పాపం నీ అవిధేయతను ఒప్పుకోగలిగితే, దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు సరిచేసుకుంటే ఆయన మళ్ళీ తిరిగి బతికిస్తాడు. తిరిగి నీ గుడారాన్ని దేవుడు కడతానంటున్నాడు. అలాగే 2 తిమోతి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇప్పుడు చదివింది అదే కదమ్మా. 2 తిమోతి 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు ఉద్దేశించిన వారందరూ హింస నొందుతామంటండి. హల్లెలూయా. ప్రభు కోసం నిలబడితే నీకేం కలుగుతాయంటండి? హింసలు వస్తాయంట, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వాటిలో నువ్వు నిలబడాలి, అట్లా నువ్వు నిలబడాలి. అప్పుడే మన జీవితంలో ఒక ఆశీర్వాదం మనము చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా నా కుటుంబము చాలా హ్యాపీగా వెళ్తుంది. నా గుడారము ఒక్కసారికి ఇట్లా అయింది, ఇలా ఉన్నా ఇలా తిరిగింది. పరిచర్య సేవ చక్కగా వెళ్ళిపోతుంది. దేవుళ్ళ సంతోషంగా వెళ్తున్నాం. కరెక్ట్గా పోయిన మంత్ సెకండ్ ట్యూస్డే ప్రేయర్లో ఒక మాట అన్నా, నేను వాక్యం చెప్తా నా ఇంట్లో మరణం ఉన్నా నేను ఏ గుడికైతే వస్తానన్నానో ఆ గుడికలన్నీ జరుగుతాయి, ఏది ఆగిపోదు అని నిలబడి చెప్పాను. ఎందుకు ఆ మాట చెప్పానంటే, నా సేవకుడు, నా ఆత్మీయ తండ్రి ఇంట్లో మరణం ఉంచుకొని కూడా ఒకరు బాగాలేకపోతే 1 టౌన్లో 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయిన డాక్టర్ చెప్పారు. ఆ పిల్లడికి ప్రార్థన చేస్తానికి నేనే తీసుకొచ్చాను. మధ్య దారిలో మరణ వార్త విన్నాడు నా సేవకుడు. ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి, భార్య చనిపోయిందని వార్త వచ్చేస్తుంది. అసలు ఆ టైంకి ఎలా ఉంటుంది? ప్రార్థన చేయగలుగుతామా? ఆ టైంలో నేనే అన్నాను, ఎలాగో చనిపోయిందని మనం ఏం చేయలేం కదా. ఆ పిల్లడు చనిపోబోతున్నాడు, ప్రార్థన చేస్తే బతుకుతాడేమో అని నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ పిల్లోడు బతికాడు. నేను కూడా అలా బతకాలని కోరిక. హల్లెలూయా. నిలబడి చెప్పా. చాలా ఈజీగా ఉంది ఆ మాట కదండి, తక్కువ అని చెప్పేసా. కానీ ఆ మాట చెప్పిన ఆ నెక్స్ట్ ఆదివారం 31వ తారీఖున నా భార్య, నా కూతురు ఇద్దరు చర్చి నుంచి వస్తా డాక్టర్ గుర్తేసిందండి. నేను ఇంకొక వేరే మీటింగ్కి వెళ్ళా, వాక్యం చెప్తాను కోదండరేపాల. బయటకు వచ్చే ఫోన్ వచ్చింది, పాప ఫోన్ చేసింది, డాడీ యాక్సిడెంట్ అయింది, మమ్మీకి కాలు ఏమైందో తెలియదు, నడవలేకపోతుంది, రక్తం కారిపోతుంది అని చెప్పారు. నాకు మైండ్ ఒక్కసారి ఏం చేయాలి నాకేం అర్థం కాదు. బతుకుందా చనిపోయిందా అని అడిగా. బతికే ఉందా అని. సరే నేను వస్తున్నానని చెప్పి వెళ్ళా. అప్పటికి 1 గంట అయిపోయింది. మొత్తం చాలా రక్తం కారిపోయింది. తెల్ల చీర కట్టుకుందా, సండే ఎప్పుడు వైట్ సారీ కట్టు, మొత్తం ఎర్రగా అయిపోయింది. ఆటో అంతా రక్తమే, ఎక్కడ తీసుకెళ్ళాలో అర్థం కావట్లా. అరుస్తుంది. ఆ నొప్పికి మామూలు కేకలు పట్టట్లా.
నాకే గుండెలో దడొచ్చేసింది. ఎక్కడికి హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేశారు. 2 కాళ్ళకి కండలు వేసిపోయిందండి. ఇరిగిపోవటం ఒక ఎత్తు అయితే కండలు వేసిపోయింది, ఫ్లష్ బయటకు వచ్చేసింది. ఒక్క ఎముకే 2 చాట్లు ఇరిగింది, ఒక్క కాలే. అరుస్తుంది గట్టి గట్టిగా. నేనేం మాట్లాడలేకపోతున్నా, నాకు భయం వేస్తుంది. సాయంత్రం ఆపరేషన్ ఉందని, ఎమర్జెన్సీ ఆపరేషన్. ఆ రోజు కొడుకు పెట్టారు. 2 కొడుకులు పెట్టి ఒకటే స్తోత్ర ప్రార్థన పెట్టా. ప్రతి ఆదివారం స్వార్థ కొడుకు పెడతా. ఇప్పుడు నేను వెళ్ళాలా వద్దా? అక్కడే మోకరించి, ఎవ్వరు లేరు, నేను నా భార్య పెళ్ళి ఉన్నా. మోకరించి దేవుని అడుగుతున్నా, ప్రభా ఒక ప్రమాణం చేశానయ్యా, మరణం వస్తేనే వెళ్తానని చెప్పినని ఇది జరిగింది, వెళ్ళాలి కదయ్యా, కృపణిపోయి అక్కడ నాకు తెలుసు. ఒక పక్కన భయం. ఎలా తిడతారు? అరే ఈ సమయంలో ఇలా వదిలేసి వెళ్ళిపోయాడా, భార్య దగ్గర ఉండకుండా. వీడేంత ఇంత మూర్ఖుడు, దేవుడు ఎవరు అంటాడా, కాదంటాడా? ఒక ప్రమాణం చేశామా, దేవుడికి ఒక ప్రమాణం చేశామా. ఇప్పుడు వాళ్ళు కావాలన్నా, భార్య కావాలా నాకు. అక్కడ అప్పుడే నా వాళ్ళ మా బంధువులు వచ్చారు. ఒక్కరికి చెప్పేసి వెళ్ళిపోయారు బైబిల్ తీసుకొని. రాత్రి 10:30కి వచ్చి ఆపరేషన్ కూడా లేనండి దగ్గరికి. నాకేం అర్థం కాలా, దేవుడు ఎందుకు ఇలాగ అనుమతించాడా. ఇంకా ముందు మెయిన్ ఎగ్జామ్స్లో అల్సర్ వచ్చిన కూతురు పరీక్షలు అయినా కరెక్ట్గా మళ్ళీ సప్లిమెంట్ రాద్దాం అనుకున్నా. ఇంకా 3 రోజుల్లో పరీక్షలు. 5 ఫింగర్స్ డ్యామేజ్ అయిపోయింది నా కూతురికి, ఫంక్షనింగే లేదు. ఏంటి ప్రభా ఇది, ఏంటి మాకు పోరాటమా? మౌనం అంటున్నాడు దేవుడు, అర్థం కావట్లే. ఇలాగైంది, ఇప్పుడు ఎవరు చూసుకుంటారు? ఆపరేషన్ దేవుడు కృప చూపించాడు, వాళ్ళ అక్కలు తీసుకెళ్లారు. ఇప్పుడు నేను నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఎవరో ఒక ముద్ద అన్నం పెడతారు. ఎవరండి ఇప్పుడు అనుమతించింది? ఎవరు? దేవుడే. ఈ పోరాటం ఆయన కాపాడలేడా? కాపాడుతాడు. సహాయం చేయలేడా? చేస్తాడు. ఎందుకు చేయడు? వస్తే శ్రమలో పోరాటాలు వస్తాయి, నిందలు వస్తాయి. దేవుడే నడిపిస్తున్నాడు అంతే. హల్లెలూయా. ఈరోజు నా భార్య, నా కూతురు బతికిందంటే నేను ముమ్మార్లు చెప్పగలుగుతాను, మీరు చేసిన ప్రార్థనే. హల్లెలూయా. మీరు నా కుటుంబం కోసం కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నారు, అది ఎత్తి పట్టింది. ఇప్పుడు నాకు నా భార్య కావాలా, మీరు కావాలా అంటే మీ దగ్గరికే నేను వస్తాను. హల్లెలూయా. ఎందుకంటే మీరే లేకపోతే నా కుటుంబం ఎక్కడుందండి? మీరే లేకపోతే నా కుటుంబం ఎక్కడుంది? ఈరోజు నా భార్య బిడ్డలే చచ్చిపోయి ఈరోజు ఏమైంది? ఎక్కడుంటాను? ఈరోజు కూడా నమ్ముతాను, ఒక 10 నిమిషాలు కూడా తన దగ్గర కూర్చోలేకపోయినండి. ఆ బాధ చూస్తుంటే భయం వేసిపోతుంది. బైబిల్ తీసుకుని వెంటనే దేవుని ఒక ప్రజల కోసం అలాగా వెళ్ళిపోతూనే ఉన్నా, స్వార్థ ప్రకటించుకుంటా. ఎందుకంటే నా అక్కడికి వెళ్తేనే నా కుటుంబం నేను క్షేమం చూడగలుగుతా అంతే. హల్లెలూయా. 2వ మంగళవారం మళ్ళీ ఈ నెలలో ప్రార్థన. అందరూ అన్నారు తీసుకెళ్ళొద్దు అన్నారు. నేను అన్నా, నా భార్యతో చెప్పాను, కంపల్సరీగా నువ్వు రావాల్సిందే. ఆపరేషన్ 7 రోజులు అయిందంతే, డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చానంతే. ఇక 2 డేస్ తర్వాత నా ప్రేయర్, నువ్వు రావాల్సిందే అన్న. మా అమ్మ తిడుతుంది, అందరూ తిడుతున్నారు, ఇన్ఫెక్షన్ వస్తుంది, తీసుకెళ్ళొద్దున్నా, మొండోడుగా ఉన్న వెంటాడింది. హాస్పిటల్కి వెళ్ళా డ్రెస్సింగ్కి. అప్పుడు రాదా? ఎంతోమంది ఉన్నారు. దేవుని సన్నిధిలో ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తాయి? సాతాను ఉంటే వస్తుంది, దేవుని బిడ్డలుంటే ఎందుకు వస్తుందండి? హల్లెలూయా. నిన్న భార్యతో చెప్పు, ఎవరిని పట్టించుకోదు, కంపల్సరీ కుంటితని రా అంతే. నాకు తెలియదండి. ఆ రోజున అలాగే ఆరాధన తీసుకెళ్ళా, ఆరాధన చేస్తానికి అసలు రాలేననింది. దేవుడు కృప చెప్పించాడు. అక్కడికి అలాగే కుంటుకుంటా వచ్చింది. కూర్చొని 1 గంట సేపు ఆరాధన చేస్తా దేవుని ఒక సాక్ష్యం చెప్పగలిగింది. హల్లెలూయా. కారణము ఇదంతా దేవుని ఒక కృప ఉంటే కారణం ఏంటంటే దాని వెనకాల మీదే, మీ ప్రార్థనే, మీ కన్నీరే.
ఈరోజు ఆ కార్యం నేను చూడగలుగుతుంది. హల్లెలూయా. నా జీవితకాలం అంతా మీకు నేను రుణపడి ఉన్నాను. మీకు ఏం చేసినా కూడా మాకు రుణం తీరదంతే. హల్లెలూయా. ఎందుకంటే మీరే లేకపోతే మేము ఎక్కడి నుంచి ఉన్నామండి? మా భక్తి, మా ప్రార్థన ఏ పాటిది? ఒక కృపే. శ్రమలు ఉండగా దేవుడు తీసుకెళ్తాడా? అర్థం కాదు. ఒక్కొక్కసారి అర్థం కాదు. దేవుడు ఎందుకు ఇలా నడిపిస్తాడా? నాకు అనిపించింది, చనిపోయి ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళేది. ఆ బాధ అలా ఉందన్నమాట. ఒక్కరిని నేను నా పిల్లలు బాధపడేవాళ్ళు, కొన్ని దినాలు మర్చిపోయేవాళ్ళం, మళ్ళీ దేవుడు మరిపిస్తాడు కదా అని అనుకున్నాను. కానీ అలా చేయడు దేవుడు. దినం మనల్ని నలగ కొడతాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే అనేక మందికి ఒక ఆశీర్వాదానికి కారణం, అనేక మందికి ఒక దేవునికి దీవించబడటానికి దేవుడు మనల్ని నలగ కొడతాడు. నేను ఒక్కటే దేవుడు, నేను ఎవ్వరింటికి అందరూ నన్ను పిలుస్తారు భోజనానికి రారని. ఎందుకు పిలుస్తారు? నన్ను ప్రేమిస్తారు, నా పరిస్థితి చూసే పిలుస్తారు. నేను వెళ్ళను, నాకు తెలియదు. నేను ఎవ్వరింటికి వెళ్ళతాను. నువ్వు నా ఇంటికి తీసుకొచ్చి పెట్టాలంటే నువ్వు చేసావు. నా పిల్లలు నువ్వే చదివించాలి, నా పిల్లలు నువ్వే తీసుకెళ్ళి, నాకు ఏం చేస్తావు నాకు తెలియదు. అంతే. నువ్వే అనుమతించావు కాబట్టి అన్నీ నువ్వే చేయి, నాకు తెలియదు అంతే. దేవునికి నేను అలాగే చెప్పుకొని అలాగే శ్రమలకి భయపడేవాడిని. ప్రభా శ్రమలు వద్దయ్యా నేర్చుకోండి. ఇప్పుడు మార్చుకున్నాను. ఎందుకు చెప్పినప్పుడు నేను ఒక వాక్యం చదువుతున్నానండి. ఈరోజు చాలా మంది ఏమన్నారంటే, పరిచయం చేస్తావు, ఆ శక్తులు నీ మీద పడుతున్నాయి, ఆ చీకటి ప్రభావం నీ మీద పడి భార్య మీద పడుతుంది. వాళ్ళకి పోరాటము, అనేక చాతబడుల దగ్గరికి వెళ్తావు, విగ్రహాల దగ్గరికి వెళ్తున్నావు, అవన్నీ ఇక్కడికి వస్తున్నాయి. నేను కూడా అదే అనుకున్నాను. వాక్యం చదువుతున్నానండి. యేసు ప్రభు శిలువ మరణానికి ఎక్కడం కారణం ఎవరండి? ఆదాము అవ్వ పాపం చేయటం వల్ల ఆయన శిలువ మరణానికి ఎక్కడ మనం అనుకుంటాం. భూమి ఆకాశం సృష్టించబడక ముందే, ఆదాము అవ్వ సృష్టించబడక ముందే, దేవదూతలు సృష్టించబడక ముందే తండ్రైన దేవుడు, కుమారుడు యేసు పరిశుద్ధాత్మని ముగ్గురికి కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఒక ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. తండ్రైన దేవుడు నిలబడి చెప్తున్నాడు, కుమారుడితో నా బిడ్డ, నువ్వు ఈ లోకంలోకి నువ్వు వెళ్ళాలి. నేను మానవాన్ని సృష్టిస్తున్నాను, వాళ్ళ కొరకు నువ్వు శిలువ మరణాన్ని ఎక్కాలి. ఎప్పుడు ఆ ప్రణాళిక? ఆదాము సృష్టించబడక ముందే దేవుడు ఆల్రెడీ యేసు ప్రభుకి ఒక శ్రమల చాట్ ఇచ్చేసాడు. హల్లెలూయా. ఈ రోజు నీకు నాకు ఎప్పుడైతే బాప్టిజం తీసుకుంటామో, నువ్వు నేను పుట్టగానే, ఈ లోకంలో జన్మించగానే ఒక చాట్ ఉంటుంది, శ్రమల చాట్. ఎన్ని శ్రమలు పడాలో ఆ చాట్ ఉంటుంది. అవన్నీ టిక్కులు పెట్టుకుంటా వెళ్తాడు. ప్రభా ఈ శ్రమ తీసేస్తాను, అన్నీ ఇంకోటి ఉంటుంది. నీకు గుర్తుపెట్టుకోండి, ఈ శ్రమ పోతే ఇంకోటి రెడీగా ఉంది, ఇది పోతే ఇంకోటి ఉంది, ఇది పోతే ఇంకోటి ఉంది. ఎప్పుడు దాకా చూడండి, ఎప్పుడు దాకా ఈ శ్రమలు ఉంటాయి కూడా బైబిల్లో చెప్తుంది. అపోస్తలుల కార్యము 14:8. అపోస్తలుల కార్యం 14:8. ఎప్పుడు దాకా మనకి శ్రమలు? 14:8 కదమ్మా, చదమ్మా. అపోస్తలుల కార్యమమ్మా. ఇది అనేకమైన శ్రమలు అనుభవించి మనము పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము అన్నట్టు. 22 శిష్యుల మనసులను దృఢపరిచి వాళ్ళు వచ్చి సంఘం వచ్చి అంటుంది అపోస్తలుల దగ్గరికి, అయ్యా మాకు ఈ పోరాటాలు అన్నీ చెప్తుంటే వాళ్ళు అంటున్నారు, వాళ్ళ మనసులను అంట ఎలా దృఢపరిచారు తెలుసా? ఇవన్నీ మీకు పోతాయి, విడుదల వచ్చేస్తుంది, మీ జీవితం అద్భుతాలు జరుగుతాయి అని చెప్పరా? వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? చదువమ్మా. విశ్వాసములు నిలకడగా ఉండండి, వస్తే శ్రమలు పోరాటాలు వస్తే ఒకటి తర్వాత ఇది వచ్చిందా బాధపడద్దు, ఇది వచ్చిందా ఇబ్బంది పడదు, ఇంకోటి రెడీగా ఉంది నీ కోసం. చదవమ్మా. ఏంటంటే అండి బాబు, ఈ ఒక్క శ్రమే కాదు, ఇదిగో ఈ శ్రమలు వచ్చారా, అయ్యో ఇంకా చాలా ఉన్నాయి బాబు, ఇంకా చాలా వస్తాయి, ఇంకా చాలా శ్రమలు ఉన్నాయి నీ కోసము.
అనేకమైన శ్రమలు. ఎందుకు నీకు శ్రమలు వస్తున్నాయా? దృఢపరచాలంటే ఎలా తెలుసా? ఇదిగో నీ పేరు జీవ గ్రంథంలో ఉంది కాబట్టి ఇదిగో నీకు శ్రమలు వస్తున్నాయని చెప్పారండి. హల్లెలూయా. ఇంకా అనేకమైన వస్తాయంట. ఎప్పుడు దాకా అంటే నువ్వు సమాధి పెట్టెలోకి ఎక్కేదాకా నీకేం కలుగుతాయంట? శ్రమలే. అన్నా ఈ శ్రమ ఉందన్నా అని వస్తారు. అయ్యా ఈ పోరాటంలో కుటుంబంలో ఉందా? నీ పేరు జీవ గ్రంథంలో ఉంది. పో ఇంకొకటి ఇంకా వస్తాయమ్మా అని మేము అన్నామే అనుకోండి. ఏమండి నేను శపిస్తున్నానండి ఇంకా ఎక్కువ రావాలని, ఇంకా అధికంగా రావాలని, ఇంకా పోరాటం తడుతున్నారు వాళ్ళు. వాడే కదా ఇంకా చాలా మంది పెడతారు అని అన్నామే అనుకో. మేము అలాగ అనలేక సరేలేమ్మా ప్రార్థన చేస్తాం. మాకు తెలిసి పోయిందని గోడు చెప్తానని వింటాం. ఇంకోటి వస్తాయని మాకు తెలుసు. సంఘముని ఎలాగ సిద్ధపరచడం తెలుసు అపోస్తులు. అయ్యో విడుదల పొందుకుంటానికి వచ్చా, ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా వస్తాయి. ఎప్పుడు దాకా అంటే అవన్నీ పొందుకొని నువ్వు పరలోక రాజ్యముకి వెళ్ళేదాకా నీకేం కలుగుతాయి అంటమ్మా? శ్రమలు కలుగుతాయి. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది కాబట్టి నీకేం కలుగుతాయి? పోరాటాలు వస్తాయి. విశ్వాసమును కాపాడుకో, విశ్వాసాన్ని నిలబెట్టుకో అని చెప్తున్నారు. అబ్రాము కూడా అబ్రాము ఒక్కడే లోతుని కాపాడండి. అబ్రాము ప్రార్థన పట్టే లోతు జీవితం కాపాడబడింది. ఆ మైదానంలో నుంచి దేవుడు పర్వతం మీదకి వెళ్ళి పరిగెత్తి అంటున్నాడంతే. ఈరోజు ఇంట్లో ఒక్కరిగా నిలబడితే చాలు. అబ్రాము ఒక్కడి నిలబడ్డాడు లోతు కోసము. ఈరోజు నువ్వు రక్షించబడి నువ్వు నిలబడితే నీ కుటుంబం కోసం, నీ సంఘము కోసమా పట్టజాలంత దేవుని కృమరిస్తాడండి. హల్లెలూయా. ఒక్క అబ్రాము ప్రార్థన విని లోతు ప్రార్థన చేయడా? ఈరోజు నేను నా భార్య మా ప్రార్థన బట్టి మీకు కాపాడబడలేదని ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతుంటే మీరు చేసిన ప్రార్థనే. అంతే, మీరు చేసిన ప్రార్థనే కాపాడబడింది అంతే. వాళ్ళు గోపురాన్ని కట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం కోరుకున్నారు? గొప్ప పేరు మనం సంపాదించుకుందాం అంటారు. ఈ రోజున గొప్ప పేరు, బిజినెస్ లో గొప్ప పేరు కావాలా? వ్యాపారంలో గొప్ప పేరు, చదువులో గొప్ప పేరు, సంఘంలో కూడా గొప్ప పేరు. మేమే కానుకలు ఇచ్చేది గొప్ప చెప్పుకుంటాం. గొప్ప పేరు నేనే బాగా వాడతాను, నేనే వాక్యం బాగా చెప్తా, అద్భుతాలు మా ద్వారా గొప్ప పేరు. మనకి గొప్ప పేరు మనకు ఉండకూడదు. ఎవరు ఎన్ని కార్యాలు చేస్తుంది? వాక్యం చెప్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చెప్తుంది. స్వస్థత ఎవరు ఇస్తున్నారు? దేవుడు నీకు స్వస్థపరుస్తున్నాడు. నేను కాదండి ఇచ్చేది, దేవుడికి ఒక గాడిద కావాలి. ఆ గాడిద నేనంతే. గాడిదని చూస్తావా? గాడిదని మెచ్చుకుంటావా? గాడిదని ప్రేమిస్తావా? మేమొక గాడిదనంతే. ఈ గాడిదలో ఏం లేదు, ఈ గాడిదలో ఏ శక్తి లేదు. ప్రతి ఒక్క కార్యం పట్ల చేస్తుంది దేవుడే. ఆయన విసర్జించద్దు, ఆయన తోసివేయద్దు. ఆ సేవకుడికి ఫోన్ చేస్తే అద్భుతాలు జరుగుతాయి, ఈ సేవకుడికి ఫోన్ చేస్తే విడుదల. ఎవరు చేసిన పరిశుద్ధాత్మ దేవుడే నీ పట్ల చేయాలంటే. ఒక మానవుడు ఎప్పుడు కూడా గొప్ప చేయకూడదు, ఒక మానవుడికి ఎప్పుడు పేరు రాకూడదంటే దేవుడే అన్నాడు. దయ్యాలు వదిలిచిన తర్వాత అద్భుతాలు చేశారు, నా పేరు మీరు ఎక్కడ చెప్పొద్దు అన్నారు. ఇప్పుడు మనమైతే ఎంత పబ్లిసిటీ కావాలండి. ఈ దినాల్లో ఒక మీటింగ్ పెట్టాలంటే ఎన్ని కటౌట్లు, ఎన్ని బ్యానర్లు. అంటే నేను విమర్శించడం కాదండి, చెప్తున్నా. ఎన్ని కటౌట్లు, ఎన్ని బ్యానర్లు పెట్టినా వాళ్ళే వస్తారు. దేవుడు ఎవరినది కావాలా వాళ్ళని తీసుకొస్తాడు అంతే. మన కింద డాక్టర్ రెవరెండ్ ఎన్ని రాసుకున్నా వేస్ట్ అండి. ఆయన డాక్టర్, ఆయన రెవరెండ్, పరిశుద్ధాత్ముడు అన్ని విడుదల ఆయన. మనకేం లేదండి, ఒక గాడిద కావాలంతే. హల్లెలూయా. దేని పట్ల అతిశయించొద్దు. ఈ రోజున నువ్వు వాడబడకపోతే, దేవునికి నువ్వు సమర్పించుకోకపోతే గాడిదలు లేపుతాడంతే ప్రార్థన చేస్తానికి. ఈ రోజున ఒక్క అబ్రహాము సరిపోయాడు, మరి నువ్వు సరిపోతావా? మైదానం నుంచి దూరంగా పారిపోతావా? నీ గుడారాన్ని కట్టుకుంటావా? నీ సహవాసం ఎవరితో ఉంది?
శ్రమల్లో నిలబడతావా? సమర్పించుకుందాం. నిలబడదాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున దేవుని యొక్క వర్తమానాన్ని మనం విన్నాం. మైదానముల నుంచి దూరంగా పారిపో, ఆ పర్వతం మీదకి ఎక్కువ అంటున్నాడు. ఆ పర్వతం అనగా దేవుని యొక్క మందిరములకు రా. వస్తే నీ జీవితంలో ఒక ఆశీర్వాదం చూస్తావు. మైదానాల నుంచి పారిపోయేవా? బాప్టిజం తీసుకుని రక్షించబడ్డావు. మైదానాల నుంచి నువ్వు పారిపోయేవా? ఇంకా మైదానంలోనే ఉన్నావా? మైదానంలో ఏం చేస్తున్నావు? మైదానం నిలబడి ఏం చూస్తున్నావు? సినిమాలు చూస్తున్నామా? సీరియల్ చూస్తున్నామా? అమ్మాయిని అబ్బాయిని చూసుకుంటున్నామా? ఈ మైదానము అగ్నితో కాలుస్తున్నాడు. ఒక దినాన అగ్నితో కాల్చబడుతుంది. నోవాహు వచ్చి ప్రకటిస్తున్నాడు, మారు మనసు పొందు, రక్షించబడి జలప్రలయం వస్తుంది. లోతు దేవుడు చెప్తున్నాడు, లోతు పారిపో, ఈ మైదానంలో అగ్నితో కాలుస్తున్నాను, పారిపో అన్నాడు. నోవాహు ప్రకటిస్తున్నాడు, జలప్రలయం వస్తుంది. ఈ రోజు మన ముందు అనేక సంఘటనలు జరుగుతున్నాయి. 3 సంవత్సరాలు కరోనాతో నలిగిపోయాము. ఆ దినములో జరిగిన సంఘటనలే ఈ దినములో కూడా జరుగుతున్నాయి. నువ్వు నేను నశించిపోకుండా కాపాడబడ్డాము. ఆ కరోనాను నశించిపోకుండా కాపాడబడ్డాము. మైదానంలో ఉన్న దేవుడు కాపాడాడు. కారణము ఒక్కటి, దేవుని ప్రేమిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో ఒక తరుణం నీకు దేవుడికి ఇస్తున్నాడు. ఒప్పుకుంటావా? నీ గుడారం మంచిగా ఉందా? నీ గుడారం చెదిరిపోయిందా? నీ గుడారంలో రోగములు ఉన్నాయా? నీ గుడారములో అపజయములా? నీ గుడారములో నెమ్మది లేదా? చెదిరిపోయిన నీ గుడారంలో పాపముల ఐక్యత కలిగి ఉన్నావు, లోకముల ఐక్యత కలిగి ఉన్నావు. బబులోను పట్టణంలో ఆ రాజు అంటున్నాడు, ఐక్యత గోపురాన్ని కట్టుకుందాము. పాపముల ఐక్యత, కట్టుకునే దాంట్లో ఐక్యత. దేవుడు చూశాడంట, చల్లా చెదరు చేసేశాడు. నీ భార్య భర్తలు చల్లా చెదరైపోయారు. నీ కుటుంబం చల్లా చెదరైపోయింది. నీ కుటుంబంలో నెమ్మది, సంతోషం లేదు. నీ గుడారము దేవుడు కట్టలేదు. నీ గుడారము సేవకుల ద్వారా కట్టబడలా. నలిగిపోతున్నావా? విడుదల పొందుకో. పేరు కోసమంట, అంత పేరు కోసమే గర్వించవా? విడుదల పొందుకున్నా, శ్రమలకి అప్పగించుకున్నా. ఎన్ని పోరాటాలు, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని సెల్లు విడిచిపెట్టద్దు. సంఘమును దృఢపరుస్తున్నాడు దేవుడు. వస్తే పోరాటాలు, వస్తే శ్రమలు ఎందుకు వస్తున్నాయి? 2 విధాలు. ఒకటి దేవుడు పెట్టింది, ఒకటి నీ కన్ను తెచ్చుకుంది. నీ కన్ను తెచ్చుకుని సరి చేసుకో. దేవుడు పెట్టిన దాంట్లో కృప నుంచి నిలబెడతాడు, సహాయం చేస్తాడు. నిలబడదాం. కృపను కోరుకుంది. అబ్రాహాము ఒక్కడు సరిపడే లోతుని రక్షిస్తానికి. మరి నీ భర్త రక్షించబడ్డా? నీ బిడ్డ రక్షించబడ్డా? రక్షించబడలేదు అంటే మారు మనసు బాప్టిజం తీసుకుని నువ్వే సరి చేసుకుందాం.